బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం లోపల ఉన్నటువంటి సొమ్మును కొలగొట్టడానికి వాళ్ళు రైల్వే పట్టాలు ఎత్తుకున్నారు. వాళ్ళు ఎల్లగొట్టినప్పుడు విడిచిపెట్టిపోయినా ఏమిటా అంటే ఓన్లీ రైలు పట్టాలు, ఇంకోటి కూడా వదిలిపెట్టారు. ఆనాడు పోలీస్ వ్యవస్థ ఉండేది బ్రిటిష్ వాళ్ళది, అది కూడా పోలేదు మన దేశంలోకి. దాని దురదృష్టం ఏమిటంటే ఇలా అమ్మవారిని పెట్టాలన్నా, గణపతిని పెట్టాలన్నా, శివాజీ బొమ్మ పెట్టాలన్నా, ఏదైనా మీటింగ్ పెట్టాలంటే 100 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి 95% ఉన్నటువంటి హిందువులకు దాఖలించినందుకు సవాళ్ళకి దగ్గర చప్పటి కొట్టండి. ఎందుకో తెలుసా, ఇది పోలీసుల్లో తప్పు కాదు, ఇది రాజ్యాంగంలో మనకెందుకు లేదు. ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు 1947 లో ఒకటి పాకిస్తాన్ గా, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ గా, బంగ్లాదేశ్ గా విడిపోయినప్పుడు ఈ దేశం హిందూ దేశంగా ఎందుకు కాలేదని ఎంపీలు ఎందుకు అడగడం లేదు? గ్యారంటీగా అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజు 450 సీట్లు కావాలని మోడీ గారు అడిగారు. ఎట్లా వస్తుంది? మొత్తం మత్తుకు మానేసినటువంటి యువత ఓటీ ఇచ్చే టైంలో ఓటీ